ఈ దిన వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నట్టు మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తండ్రి ఈ వాగ్దానాలలో మన జీవితాలు నెరవేరినట్లుగా ప్రతిదినము మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు. తండ్రికి మహిమ. చూస్తున్న మనము ఈరోజు మన చూపు ఏది అనే అంశం మీద ఈ వాగ్దానాలు మనం నేర్చుకుందాం. నిజంగా ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, మనందరికీ తెలిసిన మాట, సులువుగా సిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యాశ్వ వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో పరుగెత్తుదుము అని ఈ వాగ్దానం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ మాట తెలియపరచబడుతుంది. ఏం తెలియపరచబడుతుందంటే, మన పరుగు పందెం ఇది కనుక మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో పరుగెత్తుస్తూ సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మన రక్షకుడి వైపు చూస్తూ వెళ్ళాలని ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. అలాగనే మొదటి మాట సులువుగా చిక్కులు పెట్టి పాపము, దాని వైపు చూడకుండా రక్షకుడి వైపు చూడాలి. రెండో మాట ఇజ్రాయేలీల చూపు, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వాక్యంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును దానిని చూసి బ్రతికిద్దరు అని యావే తండ్రి చెప్పాడు. ఇత్తడి సర్పాన్ని చేసినప్పుడు మోషే, అరణ్యులు, ఇశ్రాయేలీయులు అందరూ ఒక ఇసుకకు పాములు కలిసినప్పుడు చనిపోతూ ఉంటే, ఏ మోసే ఒక ఇత్తడి సర్పం స్తంభం మీద పెట్టకుండా ఆ స్తంభం వైపు చూసుకుని అందరూ బ్రతికారట. దానికి సాదృశ్యం యాషువ మెస్సయ్య వైపు చూడటం అనేది, యాషువ వైపు చూస్తే అందరూ బ్రతుకుతారని ఈ లేఖనం మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇజ్రాయేలు ఎవరి వైపు చూశారు? స్తంభం మీద ఉన్నట్టు సర్పం వైపు చూసినప్పుడు వారు బ్రతికినట్లుగా రాయబడింది. అలాగనే శిలువ మీద దొంగ ఎవరి వైపు చూశాడు? లోకా సువార్త 23వ అధ్యాయం 41-43 వచనంలో, అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. శిలువ మీద దొంగ ఏమన్నాడంటే, అయ్యా మేము దొంగతనం చేశాము, హత్యలు చేసి పట్టబడ్డాము, కానీ మీరు పవిత్రుడు కనుక, ఒక దొంగేమో అయ్యా మేము రక్షించుకోరాదు, మమ్మల్ని కూడా రక్షించుకొని ఒక దొంగ అన్నాడు. ఒక దొంగేమేమో కన్నులెత్తుటకు నీ వైపు చూసుటకు మాకు శక్తి చాలదయ్యా, బోధకుడా నువ్వు నిజంగా పవిత్రుడవు, పరిశుద్ధుడు కనుక నీ రాజ్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోయని పశ్చాత్తాపంతో అతను అడిగినప్పుడు ఆ శిలువ మీద దొంగ యాషువ వైపు చూసి పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆయన్ని నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉండు అని చెప్పినట్టు మాట ఈ వాగ్దానం తండ్రి మన చూస్తున్న పిల్లలు. మరొక మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యాషువ మెస్సయ్య దగ్గరకు వచ్చి వెళ్ళుటకు నీళ్ల మీద నడుస్తుండను కానీ గాలిని చూసి భయపడి మునుగసాగి ప్రభువాలను రక్షించమని కేకలు వేసింది. చూడండి, పేతురు యాషువ వైపు చూసినప్పుడు చక్కగా నీళ్ళ మీద నడిచాడు. ఇది నిజంగా మత్తయి సువార్త మనకు చదివాం. ఇప్పుడు 14వ అధ్యాయం 29వ వచనంలో, ఎప్పుడైతే పేతురు వెళుతూ అక్కడికి వెళ్ళాడో, అది ఖచ్చితంగా ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో సాతాను వైపు, మునగసాగి ప్రభువా నన్ను క్షమించు, అయినా నన్ను క్షమించమని ప్రభు పాదాలు పడి ప్రభు రక్షించినట్లుగా మనం చూస్తున్న ఈ వాగ్దానంలో నిజంగా ఆయన రమ్మని దిగిగానే యాషువ ఆయన వైపు దిగి రక్షించును. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం మనకి లోతు భార్య గురించి చూస్తాం. లోతో, ఈ పట్టణాన్ని నేను కాల్చివేస్తున్నాను కాబట్టి ఈ పట్టణం వైపు నువ్వు చూడకుండా రా బయటకు అన్నప్పుడు అందరూ కలిసి బయటకు వస్తూ ఉన్నారు. లోతు భార్య పిల్లలు బయటకు వస్తూ ఉంటే, ఆ పట్టణంలో నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో
నిజంగా లోతు భార్య వెనక్కి తిరిగి చూడవద్దు, ముందుకు చూసుకుంటూ వెళ్ళమన్నప్పుడు వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయినట్లుగా ఆది కాండంలో లోతు భార్య చూపు తన ఇంటి మీద నగల మీద ఉంది కాబట్టి ఉప్పు స్తంభంగా మారింది. సౌలు నిజంగా విషపు చూపు. సౌలు ఎవరి మీద చూశాడు? 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఇసపు చూపు చూసినట్లుగా రాయబడింది. ఇసపు చూపు దావీదుని చంపాలని పౌలు ఎన్నో ప్రయత్నాలు చేసి మొట్టమొదటి రాజు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. చిన్న విషయంలో రాజ్యాన్ని తీసేసాడు పరలోక తండ్రి. దావీదుకి ఇష్టం ఉంటే ఆ పగబట్టి ఇసుమ చూపుతో దావీదు సంపాదన చూశాడు పిల్లరా. కనుక ఇది అత్యజనానికి చూసే చూపు ఇసుక చూపు అంటారు. చూసినవా, వాడు చూపు మామూలు కాదంటారు పిల్లరా. మరొక కీర్తన గ్రంథంలో 68వ అధ్యాయం 16 వార చూపు. దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరు ఎలా చూసుదురు? వార చూపు చూసుదురు, 50 నిత్యం అందులో ఉన్నది కదా అని రాయండి. ఇది వార చూపు పిల్లరా. యాశ్వమెస్సీ వైపు చూడాలి. వార చూపులు చూస్తారు. ఏంద్రా చూపు అంటారు. రెండవది మరొక అధ్యాయ సామెతల 6వ అధ్యాయం 17వ వచనం. అహంకార దృష్టి, కళ్ళబులాడే నాలుక, నిరపరాధులు చూపు. ఇది నిరపరాధులుగా చూసే చూపు. ఈ చూపు నిరపరాధులుగా చూసే చూపు పిల్లరా. ఆ చూపు ఏంటంటే పరలోకపు తండ్రి సన్నిధికి చేరదు కాబట్టి నిరపరాధులుగా చూసే చూపు అని, అహంకారం కలిగిన దృష్టితో చూసే చూపు. కనుక మరొక మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మోహపు చూపు. ఇది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిండు. మీరు ఎవరినైతే కంటి ద్వారా మోహపు చూపు చూస్తారో మీ హృదయంలో అప్పుడే ఆ స్త్రీతో విచారం చేసినట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి మనం మోహపు చూపు చూడొద్దని రాయబడింది. చివరిగా జాలి చూపు. లోకాసువార్త 22వ అధ్యాయం 61వ వచనంలో జాలిగల చూపు. ప్రభు తిరిగి పేతురు వైపు చూసిను. కోడిగు ముందు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావయ్యా, నన్ను రాత్రి పట్టుకుంటారన్నప్పుడు పేతురు, లేదు ప్రభా, నేను వెంబడిస్తానంటే ఖచ్చితంగా ఏదైతే చెప్పిండో కోడిగు ముందు 3 అబద్ధాలు. ప్రభు ఎవరో తెలియదన్నప్పుడు ఆయన వంక, పేతురు వంక యాశ్వమెస్సీ వారు చూశాడు. జాలి చూపు చూశాడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చింది ఈ పేతురికి. నువ్వు క్షమించమని అన్నాడు. ప్లీజ్ సహోదరులారా, ఇది యాశ్వమెస్సీ జాలితో చూపు చూపు. మొదటి చూపు నిజంగా చిక్కులు పెట్టి పాపం యాశ్వ వైపు చూడాలి. 2 ఇజ్రాయేళ్లు మరణకరమైన రోగం కలిగినట్టు మరి నిజంగా ఆ స్తంభం మీద సర్పం వైపు చూశారు. శిలువ మీద దొంగ ప్రభు వైపు చూశాడు. అలాగనే మెస్సయ్య వారు పేతురు నీళ్ళ మీద వస్తుంటే పేతురు యాశ్వమెస్సీ వైపు చూడకుండా నిజంగా సాతాను వైపు మునగసాగాడు. అలాగనే లోతు భార్య నిజంగా తన ఇంటికెళ్ళి చూసి పుస్తమంగా మారింది. ఇస్సు నిజంగా సౌలు చూశాడు. వారసూపు నిజంగా కీర్తన గ్రంథంలో చూసాము. అలాగే అహంకారం దృష్టి కలిగిన చూపు మనం చూసాము. మోహపు చూపు చూసాము. యేసుక్రీస్తు చెప్పిన మాట, చివరి మాట జాలి కలిగిన చూపు. ఈ చూపులన్నీ కూడా అన్నిటికంటే శ్రేష్టమైన యాశువ వైపు చూసుకుంటూ మన పరుగు పందెలు ముందుకెళ్ళే వారమే ఉందాము. అలాగనే ఈ లోకంలో ఉన్న మోహ చూపు చాలా భయంకరంగా తనతో అప్పుడే వ్యభిచారం చేసినట్లుగా యేసుక్రీస్తు చెప్పిన కదా. మనందరూ కూడా ఈ వాగ్దానాలు మన చూపు ఏది అనే అంశం మీద మనం తండ్రి యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మంచి చూపు, యాశ్వం చూసే చూపు, ఆ కళ్ళు కలిగిన రాకళ్ళు యాశ్వమేశైలో ఎత్తబడి ఆయన చూసే వ్యక్తులుగా ఉన్న అట్టి కృపాధన్యత పరలోకపు తండ్రి మనం ధరికి దయచేయను. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధులు ఎందరైతే మంచి చూపు, నైనా ప్రేమ కలిగిన చూపు, జాలి కలిగిన చూపు, నిన్ను చూసి పరుగు పందును పరిగెత్తే వారిగా ఉండే భాగ్యం దయచేయమని, ఈరోజునైనా ఎందరైతే పుట్టినరోజులు, వివాహ వేడుకలు, గృహ కూడికలు, వారు ఏదో నూతన పని ప్రారంభిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రతిరోజు మానకుండా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించమని యాశ్వా మెస్సయ్య గారి నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వకమైన షాలోమ్ అండి తండ్రి. మనందరూ కూడా ఈ వాగ్దానాలు చూసి